నమస్కారం. జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ స్పష్టత ఇవ్వడం లేదన్న కేటీఆర్, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ప్రశ్నించినట్లు వెల్లడి, ట్యాపింగ్ జరగడం లేదని సిట్ చెప్పలేదన్న ఆరోపణ, ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకర పరిస్థితి అన్న కేటీఆర్. బెయిల్తో జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ సోదరుడు ఇబ్రహీంపట్నంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ సంబరం, తప్పుడు కేసులపై న్యాయం గెలిచిందన్న నినాదాలు, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారన్న వైఎస్ఆర్సీపీ. మట్టపల్లి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉత్తమ్, భక్తుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి, లంబాడి సోదరులకు మౌలిక వస్తుల హామీ, ఆలయ అభివృద్ధి ప్రాంత పురోగతికి దోహదం చేస్తామని హామీ. సిట్ స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందన్న హరీష్, విచారణకు ముందే మీడియాకు లీకులన్న ఆరోపణ, ఇది న్యాయసమ్మత దర్యాప్తు కాదని విమర్శ, లీక్ వార్తలపై మీడియా జాగ్రత్తగా ఉండాలని సూచన. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు, జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న కొల్లు, గత పాలనలో భారీ భూ అవినీతి జరిగిందన్న ఆరోపణ, భోగాపురం ఎయిర్పోర్టు ఘనత చంద్రబాబుదేనని స్పష్టం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ఫోన్లు, తమ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని సిట్ అధికారులను ప్రశ్నించారని తెలిపారు. అయితే మాకు సంబంధం లేదని, తెలియదని మాత్రమే చెప్తున్నారే తప్ప ట్యాపింగ్ జరగడం లేదు అని స్పష్టంగా చెప్పడం లేదని విమర్శించారు. ఒక మంత్రి బహిరంగంగా తన ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్తున్న పరిస్థితి ఉందని, దీనిపై కూడా సిట్ సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిస్థితి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంపై ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని, ప్రజల ముందు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండవది, వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది, నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. అందుకే నేను మళ్ళొకసారి ప్రజలకు, మా సోదరులకు, మా పార్టీ సోదరులకు, మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా. నకిలీ లిక్కర్ కేసులో బెయిల్ రావడంతో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచింది అనే నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఈ కేసు పూర్తిగా తప్పుడు ఆరోపణలతో పెట్టిందేనని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. రాజకీయ కక్షతోనే జోగి రమేష్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. జోగి రమేష్ విడుదలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతను పెంచింది. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించేందుకే ఇలాంటి కేసులు పెడుతోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. జోగి రమేష్ విడుదల రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. కలిసింది
వీధి కుక్కలను సామూహికంగా చంపడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో నటి రేణుదేశ నిర్వహించిన ప్రెస్ మీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం జాతిని శిక్షిస్తారా అనే ఆమె వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా మగాలు రేప్ చేస్తే అందరినీ చంపేస్తారా అనే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలకు స్పందించిన రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది బాధాకరమన్నారు. తాను జంతు హింసకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. జంతు హక్కులు, మానవ బాధ్యతలపై కొత్తగా చర్చ మొదలైంది. నిజంగా సర్కస్ జరిగింది. నేను ఏం చెప్పాను, 30 మినిట్స్ మాట్లాడాను. అది పూర్తిగా విండుకున్న అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు. సో లెట్ మీ స్టార్ట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ లవర్స్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ హేటర్స్. నేను కుక్కల ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది. ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టు ప్రాబ్లం ఉండుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కాముందును. నేను ఎప్పుడు బయట వచ్చాను, 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. అందుకనే వచ్చాను. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు, ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు మన బాధ ఏం తెలుసు? మీరు కరెక్ట్, నాకు నిజంగా తెలియదు మీ బాధ. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను బైక్ నడవను, నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి, వాళ్ళు నాకు అటాక్ చేయరు. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్షేత్రాన్ని మరింత ప్రసిద్ధి గావించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తుల రాకపోకలకు సౌకర్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణానదిపై వంతెన నిర్మించిందని గుర్తు చేశారు. ఆలయ పరిసరాల్లో నివసిస్తున్న లంబాడి సోదరులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యాల పెంపు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మట్టపల్లి ఆలయ అభివృద్ధి కేవలం ఆధ్యాత్మికతే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటోందని స్పష్టం చేశారు. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరింత ప్రసిద్ధిగాంచడానికి, మరింత డెవలప్ చేయడానికి, భక్తులకి మరింత సౌకర్యాలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు తెలుసు, ఆంధ్ర నుంచి రాకపోకల కోసం, ఈ గుడికి కూడా ప్రయోజనం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 కోట్ల బ్రిడ్జు మీ ఉత్తమన్న కట్టించిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ గుడికి రావడానికి అనుగుణంగా హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసి పనులు మొదలైనవి. ప్రత్యేకంగా మట్టంపల్లి జైలు నుంచి విడుదలైన వెంటనే మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్, నీ రెడ్ బుక్ ని మడిచి జేబులో పెట్టుకో అంటూ ఘాటు సవాల్ విసిరారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా పాలకులు దావోస్ పర్యటనలకు వెళ్లడం సరికాదని విమర్శించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ధైర్యం ఉంటే నారా లోకేష్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తనపై పెట్టిన కేసులు రాజకీయ కక్షతోనేనని ఆరోపించారు. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తానన్నారు. జోగి రమేష్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయన వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించాయి. చెల్లించే పరిస్థితుల్లో లేని మీరు దావోసులు పోతారు, అమెరికాలో పోతారు, ఆస్ట్రేలియా పోతారు, అంతరిక్షం పోతారు. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బే మెడికల్ కాలేజీలు మేము కట్టలేము, ప్రైవేట్ ఫారం చేస్తూ ఉంటారు. సిగ్గుసారం లేకుండా అసలు మీకు ఏమైనా సరే ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో
లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న వచ్చాడా అన్నా? ఏబి అన్న రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా అన్నా? కొంచెం చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాం, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. ఈరోజు అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. లోకేష్, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు, వాళ్ళని అడుగుతా ఉన్నా. తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మీతో మాట్లాడతా. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఎక్కడికి రానంటే తప్పదు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేక జర్నలిస్టులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆరోపించారు. గాంధీ భవన్ చుట్టూ 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన జర్నలిస్ట్ పరిపూర్ణాచారిని కూడా అరెస్టు చేయడం దీనికి నిదర్శనమన్నారు. ఈ ఘటనతో జర్నలిస్టులందరూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. నేడు ఒకరిని అరెస్ట్ చేస్తే రేపు మరొకరిని వడిపెడతారని అనుకోవడం పొరపాటినన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అత్యంత కీలకమని, దానిపై దాడులు జరగడం ప్రమాదకరమన్నారు. పాలకులు విమర్శలు సహించాల్సిందే కానీ అధికారాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏం లేదు, ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసిరంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవరు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ల నుంచి గాంధీ భవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యాజమాన్యానికి, టీవీ ఛానల్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ల నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటారో నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా నేను. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏర్పాటైన సిట్ ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. విచారణలో జరగని విషయాలను నిజం అన్నట్లుగా మీడియాకు లీకులిస్తున్నారని ఆరోపించారు. లోపల ఏం జరుగుతుందో బయటకు ఎలా వస్తున్నాయన్నది స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. విచారణ కంటే ముందే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా కథనాలు రావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది న్యాయసమ్మతమైన దర్యాప్తు కాదని, రాజకీయ కక్షలతో సాగుతున్న ప్రక్రియగా మారిందని విమర్శించారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని, అధికారిక సమాచారం లేకుండా లీక్ వార్తలను ప్రసారం చేయకూడదన్నారు. ఈ తరహా వ్యవహారాలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హరీష్ రావు పేర్కొన్నారు. రాజకీయాలు చేస్తా ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్
ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. మాజీ సీఎం జగన్ తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఎద్దేవా చేశారు. వైసీపీ భవిష్యత్తు అంధకారమని వ్యాఖ్యానించారు. రీసర్వే పేరుతో గత పాలనలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత పూర్తిగా చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన చేపట్టి పేదల భూములను తిరిగి వారికి అందిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో భూ సంబంధిత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు ఇప్పుడు మార్పును స్పష్టంగా చూస్తున్నారని, అందుకే వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం, నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈరోజు ముందుకెళ్తున్నాం. పాస్బుక్లు కూడా పెద్ద తేడా ఏం లేదు. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఓన్లీ క్యూఆర్ కోడ్ యూనిక్ కోడ్ సేమే ఉంది. రంగులు మార్చేస్తుంది. ఇందులో రంగులు మార్చిన బొమ్మలు లేవు కదా, జగన్ బొమ్మలు లేవు కదా, కొన్ని మా బొమ్మలు ఎవరైనా ఉన్నాయా? ఇది అధికార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ మాత్రమే ఉంటుంది తప్ప, రాజముద్ర మాత్రమే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా పథకాలకు కూడా ఇవాళ చూడండి, అన్ని పథకాలకు కూడా ఇవాళ ఎక్కడ మా పేర్లు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి పథకం, లేకపోతే బయటకు కాలు పెడితే జగన్మోహన్ రెడ్డి పథకం పేర్లు పెట్టుకున్నారు. కోడిమిడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. సమాధి రావడం మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. అలాంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు. విపక్షంతో కూడా ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలే ఇవ్వాలా, మేమేం చేస్తాం? ప్రజలే అతనికి ఇవ్వాలా. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. మరి ఇవాళ ఏదైతే ఇవాళ జాబుకు రాకపోతే జాబుకు రాని వాళ్ళకి జీతాలు రావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా? ఇవాళ ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడినది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి మేము భావిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అధికారులు విధులు నిర్వహించడంలో ఆటంకం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులే విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని, కానీ కేటీఆర్, హరీష్ రావు మాత్రం తామే నిర్దేశులమని ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. ఇది దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నమని ఆరోపించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. చట్టం తన పని తాను చేసుకోవాలని, ఎవరు ఎంత పెద్ద నాయకులైనా విచారణకు లోబడాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, ఒక పౌరునిగా అధికారులని బెదిరించి కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే వ్యక్తులు బయట ఉంటే రేపొద్దున వారు ఒక ఎమ్మెల్యేలు కాబట్టి ఎవిడెన్స్ అని కూడా ట్యాంపరింగ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని వాళ్ళని కటకటాల లోపల పెట్టి ఇన్వెస్టిగేషన్ ని ముందుకు జరపాలని చెప్పి వారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా డీజీపీ గారు రాగానే వారితోటి చర్చించి దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మహేష్ భగవత్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికారులను బలిపశువులుగా మార్చడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల ప్రజలు దృష్టి మళ్లించేందుకే ఈ కేసును వాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిపి నిజంగా బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసు రాజకీయ ప్రయోజనాలకి పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకము, డ్రామా, వీళ్ళ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీళ్ళు చేసేటువంటి విచారణలు, దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యులు చేయలేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే
ఈ పాటికి దానికి ఎవరైతే సూత్రాలున్నారో వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఏదో కొంతమందిని ఏదో అధికారులను బలిపశులు చేస్తారు కానీ దానివల్ల జరిగింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంటౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా డీఎంకే ప్రభుత్వం పనిచేస్తోందని, అవినీతి కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా డీఎంకే ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభివృద్ధి రాజకీయాలకు నాంది పలుకుతుంటే డీఎంకే మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని మోదీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. अब डीएमके के कुशासन से मुक्ति चाहता है. तमिलनाडु अब बीजेपी एनडीए की सरकार चाहता है. ये सभी साथी आज एक ही संकल्प के साथ यहां जुटे हैं और वो संकल्प है हमें तमिलनाडु को डीएमके सरकार से मुक्ति दिलानी है. तमिलनाडु को एक विकसित, सुरक्षित और करप्शन फ्री स्टेट बनाना है. डीएमके सरकार के एग्जिट का काउंटडाउन शुरू हो चुका है. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట విజయవంతంగా ముగిసింది. తన పుట్టినరోజున కూడా వేడుకలకు దూరంగా ఉండి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. 4 రోజుల్లో 45 కీలక సమావేశాల్లో పాల్గొని ఏపీలో ఉన్న వనరులు, రాయితీలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించారు. లోకేష్ చొరవతో ఆర్ఎంజెడ్ సంస్థ ఏపీకి $10 బిలియన్ పెట్టుబడులకు ముందుకొచ్చింది. పరిశ్రమలొస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనతో ఏపీ అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. వైద్య సేవల్లో ఖమ్మం రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని, ఆ పేరును నిలబెట్టేలా సిబ్బంది పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం 4వ డివిజన్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను తల్లిలా చూసుకుంటూ సేవలందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది మంచి మాట, సానుభూతితో మాట్లాడితే రోగులకు మానసిక ధైర్యం కలుగుతుందన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత లేదని, అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం పట్టణం ప్రశాంతమైన పట్టణంగా అన్ని రకాలుగా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మాకు మంచి వైద్యం అందుతుంది అనే భావన మనకు రావాలి. ఆ రకంగా ఇప్పటికే ఖమ్మం పట్టణం అగ్రభాగాన నిలిచింది. ఆ రకంగా విద్యా వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు కూడా మీ సేవలు సక్రమంగా అందేటట్టుగా మీ స్టాఫ్ని, మీ యొక్క డిపార్ట్మెంట్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిఎంహెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ, జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్సీ గోవిందరావు గుండెపోటుతో మృతి చెందడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి వేధింపుల వల్లే గోవిందరావు ఒత్తిడికి గురయ్యారని ఆరోపించారు. ఒక కాంట్రాక్టు విషయంలో కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరించలేదని కారణంతో రివ్యూ పేరుతో అందరి ముందే అనరాని మాటలతో అవమానించారని పేర్కొన్నారు. నిజాయితీ గల అధికారిపై అధికార అహంకారంతో ఒత్తిడి చేశారని మండిపడ్డారు. ఈ వేధింపులే గోవిందరావు మృతికి కారణమని ఆరోపిస్తూ పట్టాభిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆయన సిపిఆర్ జరుగుతుంటే వీళ్ళు చిరు మందహాసంతో అసలు వీళ్ళకి మానవత్వం ఉందా, వీళ్ళు అసలు మనుషులా లేకపోతే మానవ మృగాల? ఇక్కడ కోమటిరెడ్డి పట్టాభి, ఇక్కడ గాజువాక శాసనసభ్యులు, అక్కడ గాజువాకలో ఉన్న ఆర్కే హాస్పిటల్, అంటే ఒకవైపు ఒక ప్రభుత్వ అధికారి, నిజాయితీతో పనిచేసిన ప్రభుత్వ అధికారి వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కుప్పకూలి గుండెపోటుతో హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళు పరిచయ కార్యక్రమాలు. ఇక్కడ ఒకవైపు ఈ గోవిందరాజులు గారి యొక్క ఉన్న స్టేచర్ ఇది. ఇక్కడ చూడండి పట్టాభి. దీనిపైన సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి. ఈ ముగ్గురు ఎవరైతే అక్కడ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒత్తిడికి గురి చేసి ఈ హత్యకు కారణమైన, ఈ వ్యవస్థ యొక్క హత్యకు కారణమైన గంధం శ్రీనివాసరావు అనే కార్పొరేటర్ కానీ, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి పట్టాభి, అసలు ఇది ఎలాంటి సంబంధం లేకుండా అధికారం ఉందా కదా అనే అధికార మదంతో విజయవాడ నుంచి వచ్చి విశాఖపట్నంలో పెత్తనం చేద్దామని చూస్తున్న ఈ అహంకారులకి తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గోవిందరాజు గారు అనే అతను ఒక నిజాయితీతో కూడిన అధికారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ స్పష్టత ఇవ్వడం లేదన్న కేటీఆర్. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ప్రశ్నించినట్లు వెల్లడి. ట్యాపింగ్ జరగడం లేదని సిట్ చెప్పలేదన్న ఆరోపణ. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకర పరిస్థితి అన్న కేటీఆర్. బెయిల్తో జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ సోదరుడు ఇబ్రహీంపట్నంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ సంబరం. తప్పుడు కేసులపై న్యాయం గెలిచిందన్న నినాదాలు. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారన్న వైఎస్ఆర్సీపీ. మట్టపల్లి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉత్తమ్. భక్తుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. లంబాడి సోదరులకు మౌలిక వస్తుల హామీ. ఆలయ అభివృద్ధి ప్రాంత పురోగతికి దోహదం చేస్తామని హామీ. సిట్ స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందన్న హరీష్. విచారణకు ముందే మీడియాకు లీకులన్న ఆరోపణ. ఇది న్యాయసమ్మత దర్యాప్తు కాదని విమర్శ. లీక్ వార్తలపై మీడియా జాగ్రత్తగా ఉండాలని సూచన. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న కొల్లు. గత పాలనలో భారీ భూ అవినీతి జరిగిందన్న ఆరోపణ. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత చంద్రబాబుదేనని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.